మరి సెకండ్ ఐటమ్ ఏం చేయబోతున్నారండి? సెకండ్ ఐటమ్ వచ్చేసి మామిడికాయ మునక్కాడ గుజ్జు అండి. ఓకే, మరి మామిడికాయ మునక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? చెప్తానండి. మునక్కాడ గుజ్జు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవాలు, కారం, ఉప్పు. ఓకే అండి, మామిడికాయ మునక్కాడ గుజ్జు కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి. ఓకే, ఆయిల్ వేసుకుందాము. ఎన్ని స్పూన్స్ అండి? ఒక కప్పు మునక్కాడ గుజ్జుకి ఒక కప్పు మామిడికాయ కాబట్టి ఒక 4-5 స్పూన్స్ ఇనఫ్ అండి. జనరల్ గా ఏం చేస్తుంటారండి ఖాళీగా? అపార్ట్మెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారండి, కిట్టి పార్టీ, మంచి సర్కిల్, గెట్ టుగెదర్ పార్టీస్ గ్యాదర్ అవుతుంటాము, ఒకరికొకరు షేర్ చేసుకుంటాము, లలితా సహస్రనామాలు పెట్టుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి, మనం తాలింపుకి రెడీ చేసుకున్నాము. కొద్దిగా ఆవాలు వేసుకుందాము. జనరల్గా అన్నిటికీ తాలింపు ఎలా వేస్తారో అలాగే ఆవాలు, జీలకర్ర, ఒకటి శనగపప్పు మాత్రము ఒక 1 అవర్ 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. అంటే జనరల్ గా మనం శనగపప్పు డైరెక్ట్ వేసేస్తుంటాం కదా, వేస్తే కొంచెం కరకరగా క్రిస్పీగా వచ్చేస్తుంటది, తినడానికి కొంచెం ఇదిగా ఉంటది. ఇలా నానబెట్టుకుంది అయితే మామిడికాయతో పాటు కొంచెం గుజ్జు అన్నాం కాబట్టి సో అన్ని అట్లాగే యాడ్ అయిపోతుంది. ఓన్లీ అవి రెండిటికంటే కొద్ది పప్పు యాడ్ చేస్తే కూడా బాగుంటది, గుజ్జు బాగా వస్తుంది. బాగా వస్తుంది. పచ్చిమిర్చి వేసుకున్నాం. స్టవ్ తగ్గించాను కొద్దిగా. మునక్కాడ ఒక కప్పు, తర్వాత మామిడికాయ కూడా ఒక కప్పు కాబట్టి ఆనియన్ కూడా ఒక కప్పు తీసుకున్నాము. అలా ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాము. మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాము. మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొంచెం పప్పు తక్కువైనా తీసుకోవచ్చు, ఇష్టం అనమాట. మన ఇష్టం బట్టి. ఇష్టం. స్టవ్ పెంచండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. జింజర్ గార్లిక్. పసుపు వేసుకుంటే కూడా ఉల్లిపాయల ముక్కలు తొందరగా వేగుతాయి అండ్ కలర్ కూడా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేసుకున్నాము. అది చెక్కు తీసేసినట్లున్నారు కదా? అవునండి, పీల్ చేసినాము. అంటే మనం పచ్చి వేసుకోవాలా లేకపోతే ఎట్లా వేసుకోవాలి? పచ్చివేనండి, మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టినప్పుడు ఆనియన్స్ తోటి ఇవి కూడా మగ్గిపోతాయి తొందరగా. కాసేపు మూత పెట్టామండి, మగ్గిపోతుంది తొందరగా. మరి మగ్గినప్పుడు మాకు చిట్కా చెప్తారా మీరు? చెప్తానండి. మైగ్రేన్ పెయిన్, తలనొప్పితో ఉంటారు కదండి, మామూలుగా అయితే అల్లం మురబ్బా అది దొరుకుతుంది కదా. ఇప్పుడు జనరల్ గా అది ఇంతకు ముందు అయితే బాగా దొరికేది, అల్లం మురబ్బా అని రౌండ్ పీసెస్ దొరికేటివి. అవి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి మనం హానీ బాటిల్లో చిన్నగా అల్లం ముక్కలు కట్ చేసి అందులో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మార్నింగ్ తినాలండి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. మగ్గిన చూద్దామండి. మగ్గిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మామిడికాయ ఉడికిపోయిందండి. ఓకే, అంటే మనం ములక్కాయ గుజ్జు ఎప్పుడు వేసుకోవాలండి? ఇప్పుడు ఇది హాఫ్ ఉడికింది కదా, ఈ దీంట్లో ఉన్న వాటర్ కి కూడా కంప్లీట్ గా అయిపోతుందండి. ఆల్రెడీ మనం ములక్కాడ అవి ఉడకబెట్టుకున్నాం కాబట్టి లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది. సో ములక్కాడ మనం ఉడకబెట్టుకునేటప్పుడు పచ్చి అండి లేదా కొంచెం సాల్ట్ అలా ఏమైనా యాడ్ చేశారా? ఏం లేదండి, పచ్చివే ఉడకబెట్టేసారు. పీసెస్ గా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే. కొంచెం మునక్కాడ ముక్కలు కూడా బాయిల్ చేయని ఉన్నాయి కదా, ఇవి వేసి వాటర్ వేద్దాము. ఓకే, పచ్చి మునక్కాడ ముక్కలు అనమాట. అంటే ఇంకా మనం గుజ్జు వేసాం, అది గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం సరిపోతుంది. సో మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. ఎంత అండి? ఒక 5 మినిట్స్ సరిపోతుందా? 5 మినిట్స్ సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. నీరు వస్తుంది అంటారు కదా? నీరు వస్తుంది. 1/2 స్పూన్ సరిపోతుందండి. వాళ్ళ టేస్ట్ని బట్టి కొంచెం కారం కూడా వేసుకున్నాము, ఎందుకంటే మామిడికాయ పులుపు కదా, సో దానికి సరిపడా కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 2 మినిట్స్ మూత పెట్టండి. మగ్గిందా చూద్దాం. మగ్గిపోయిందమ్మా. ఫైనల్గా కరివేపాకు ఫైనల్ వేస్తేనే, తాలింపు కంటే ఇప్పుడు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కరివేపాకు ఇలా యాజ్ ఇట్ ఈస్ తిన్నా కూడా బీపీ వాళ్ళకి మంచిదండి. అండ్ ఐస్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి. స్టవ్ ఆఫ్ చేసేయండి, సర్వింగ్ చేసుకోండి. మామిడికాయ మునక్కాడ గుజ్జు కర్రీ రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఎంతో కలర్ఫుల్ గా ఉన్న మామిడికాయ మునక్కాడ గుజ్జు కర్రీ రెడీ అయిపోయిందండి. మరి ఈ ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. మామిడికాయ మునక్కాడ గుజ్జు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు,
మునక్కాడ గుజ్జు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, కారం, జీలకర్ర, నూనె. మామిడికాయ మునక్కాడ గుజ్జు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ పోసి, ఆయిల్ కాగాక దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించి, తర్వాత దానిలో మునక్కాడ ఉడికించి తీసిన గుజ్జు 1 కప్పు, మునక్కాడ ముక్కలు వేసి తగినన్ని వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి 1½ స్పూన్ కారం వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు చల్లి కలుపుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ మునక్కాడ గుజ్జు కర్రీ తినడానికి రెడీ.